అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సి ఉమాదేవి గారు రచించిన మాటే మంత్రము అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం 4 దాటింది. అచ్యుతంలో ఆందోళన మొదలైంది. మరో 10 నిమిషాలు గడిచాయి. ఇక లాభం లేదు, కోడల్ని అడిగేయాల్సిందే. అమ్మాయి రమా, బాబు పాప ఇంకా స్కూల్ నుండి రాలేదేమ్మా? ఆతృతగా అడిగాడు అచ్యుతం. మామగారి వైపు చురచురా చూసింది రమ. ఇప్పటికీ 4 సార్లు అడిగాడు. అత్తగారే నయం, కాస్త చాదస్తంగా ఏదో ఒకటి చెప్పేది కాని పని దగ్గర మాత్రం బాగా సాయం చేసేది. ఆవకాయ, వడియాలు ఏడాదికి సరిపడా తయారు చేసేసేది. ఆమెన్నా బావుండేది. ఈ మామగారి బాధ ఆమె పడేది. చంపుతున్నాడు. పని పాట లేదు. పిల్లలొస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతాడు. వాళ్లకు ఊపిరాడనివ్వడు. ఏవో ప్రశ్నలు వేస్తాడు. వాళ్లకు ట్యూషన్లు, హోంవర్క్లు ఉంటాయి. పోనీ ఈయనేమైనా సహాయం చేస్తాడా అంటే అదీ లేదు. పైగా అమ్మాయి చదువు చదువు అని పిల్లల్ని హైరాణ పెట్టకమ్మా, ఎంత వయసని, మా రోజుల్లో మాకు అంటూ మొదలెడతాడు. ఎన్నాళ్ళీ నస? రమ కోపంగా చిరాగ్గా అచ్యుతం వైపు చూసి మొహం తిప్పుకుంది. నేనేమడిగానని ఆ కత్తుల్లాంటి చూపులు? పాపం చిన్నపిల్లలు. పొద్దుట 7:30 కనగా ఆటోలో వెళ్తారు. 4 దాటింది, ఇంకా రాలేదు. ఆందోళన పడాల్సింది తల్లి. అది పోయి గాభరా పడుతున్న నాపై కోపమెందుకో? ఆటో కుర్రాడిని కోపగించి పిల్లల్ని ఆలస్యం చేయకుండా తీసుకురమ్మని దబాయించి చెప్పాల్సింది మాని నన్ను కోపంగా చూస్తే ఏం లాభం? మాట మంచి చెప్పుకోపోతే ఎలా? అంతకన్నా విషాదం ఉంటుందా? అచ్యుతం మాటలన్నీ స్వగతమే. 5 నిమిషాల నిశ్శబ్దం. అమ్మాయ్, పిల్లలు అని మరోమారు అంటూ ఉండంగానే ఆటో శబ్దం వినిపించింది. ఏంట్రా అమ్మలు, ఆలస్యమైందే? బాబూ, ఆటో కుర్రాడిని పిలు. తనైనా కాస్త గట్టిగా చెప్పాలి, పిల్లల్ని ఆలస్యంగా తెస్తే ఊరుకోనని. అచ్యుతం మాట మాటగానే మిగిలిపోయింది. చెప్పాలనుకున్న 4 మాటలు బయటికెళ్లే మార్గం లేక మనసులోనే చతికిలబడ్డాయి. అమ్మలు అంటూ ఏదో చెప్పబోయాడు అచ్యుతం. డ్రెస్ మార్చుకోవాలి తాతయ్య అంటూ పిల్లలు లోనికి తుర్రుమన్నారు. అందరికీ నీటి దాహంతో నాలుగు పిడచకట్టుపోతోంది. తనకేవో 4 మాటలైనా మాట్లాడకపోతే పిడచకట్టుకుపోతోంది. పిల్లలొస్తే ఏదో 4 మాటలు వాళ్ళతో మాట్లాడొచ్చు కదా అని ఎదురు చూస్తూ ఉంటాడు. పిల్లలు రాగానే చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్లు తయారుగా ఉంటాయి. పాలు తిరగబోస్తున్న చప్పుడు. తన చిన్నప్పుడు బడి నుండి రాగానే ఉడికించిన శనగ గుగ్గిళ్ళు, వేగించిన శనగపప్పులు, బెల్లం ముక్క లేదంటే అరటిపండ్లు ఇచ్చేది అమ్మ. రాత్రి 8 దాటకముందే వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ కలిపి పెట్టేది. మరోసారి చూశాడు లోనికి. పాపం పిల్లలు ఎంత ఆకలిగా ఉన్నారో. రాత్రికి అన్నం వద్దని వాళ్ళెప్పుడైనా మారం చేస్తే పిజ్జా, బర్గర్ అంటూ ఆఘ మేఘాల మీద విష్ణుమూర్తిలా తెచ్చిచ్చిపోతాడు ఒకడు. ఇక అన్నం దిగుతుందా? కొబ్బరి చిప్పలంత టిఫిన్ బాక్సుల్లో ఎంత కూరుపెట్టినా కడుపు నిండుతుందా? అదే మా కాలంలో అయితేనా? అటూ ఇటూ చూశాడు. ఎవరికి చెప్పాలి? అమ్మ పెట్టిన ఆవకాయ బద్ద నంజుకోవడం గుర్తుకొచ్చి లాలాజలం నాలుకను తడిమింది. అయినా నాలుక పిడిచకట్టుపోతూనే ఉంది. మాట పలికే అవకాశం రాక. దేశ జనాభా 100 కోట్లు దాటింది. దేశమంతా జనమే. కాని నాతో మాటలు పంచుకునేవారే లేరు. నేను మాట్లాడితే వినేవారూ లేరు. మాటలే మంత్రాలు, మాకులే మందులు అనేవాళ్లు పెద్దవాళ్లు. నలుగురితో కలిసి నవ్వటం కాదు కదా, నలుగురు కూర్చొని మాట్లాడుకోవటమే లేదు. సెల్లుల్లో సొల్లు తప్ప మరొకటి లేదు. మాట పోయాక ప్రాణం ఉన్నా పోయినా ఒకటే అంటారు. తనకు మాట పడిపోకుండా ప్రాణం పోయినట్లుంది. తనను వీడి వెళ్లిన భార్య గుర్తుకొచ్చింది. సులోచన, అదృష్టవంతురాలివి నువ్వు. నాకన్నా ముందే వైతరిని దాటేశావు. భార్య జ్ఞాపకాలు కాసేపు పొద్దుపుచ్చుతాయి. ఉద్యోగం ఉన్నన్నాళ్ళు కాలానికి కళ్లం వేయాల్సి వచ్చేది. ఎప్పుడెప్పుడు ఇల్లు చేరుకొని మంచానికి అడ్డం పడదామా అని ఉండేది. అప్పటికి రేడియోలు మాత్రమే ఉండేవి. కాసేపు పాటలు, కాస్త వార్తలు విని తర్వాత రేడియో కట్టేసేవాడు. పిల్లల చదువులు, కూరగాయలు, పచారీ సామాను అన్నీ సులోచనే చూసుకునేది. తాను చేసింది మార్కెటింగ్ ఉద్యోగం అనటం కన్నా
మాటల ఉద్యోగం అనటమే సబబు. చెప్పాల్సిన విషయానికి విస్తృతి పెంచాలి కనుక మాటలు ఎక్కువే మాట్లాడాలి. ఇల్లు చేరుకునేసరికి సులోచన కాఫీ కాచిచ్చేది. మిఠాయిలో మరమరాలో ఏవో ఒకటి పిల్లలతో పాటు తనకు పెట్టేది. కష్టం సుఖం కలబోసుకోవాలని ఉండేదేమో, తాను తిన్నంతసేపు తన దగ్గరే కూర్చుని ఏదో చెప్పాలన్నట్టుగా చూసేది. ఉదయం నుండి ఇంట్లో ఒక్కతే ఉండేది గనక నాతో అది ఇది మాట్లాడాలని చూసేది. తనకేమో గొంతుకు ఆర్చుకుపోయినట్లుగా మాట పెగిలేది కాదు. బయట మాట్లాడే ఉద్యోగం. ఇంకా ఏం మాట్లాడగలడు ఇంటికొచ్చాక? తినడం ఆలస్యం, నిద్ర కావలించుకునేది. పాపం, ఏదైనా చెప్పుకోవాలని సులోచన ఎంత తపన పడిందో ఇప్పుడు అర్థమవుతోంది తనకి. ఆమె ఉసరే తగిలింటుంది. ఆగమంటూ మనసు చీవాట్లేసింది. జీవితమంతా తన క్షేమమే కోరని ఇల్లాలని అలా అనుకోవద్దని హెచ్చరించింది. క్షమించు సులోచన, నీ మనసులో మాటలు గొంతులోనే అదిమి పెట్టేసేదానివి. నేను ఇంట్లో నీ ముందుంటే చాలు అని తృప్తి పడేదానివి. నీ బాధలు కష్టాలు నేనేమీ పట్టించుకోలేదు. గొంతుకులో బరువుగా ఏదో దిగుతున్నట్టుగా భావన. ఎగదన్నకొస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టి మింగుతున్నాడు అచ్యుతం. పిల్లలిద్దరూ టెన్నిస్ రాకెట్లు ఊపుకుంటూ బాయ్ చెప్తే దానికి జవాబుగా మాటతో పనే ఉందిలే అనుకొని మౌనంగా తలాడించాడు అచ్యుతం. మరో గంట గడిచింది. ఏం నాన్నా, వాకింగ్కెళ్లొచ్చు గదా, అలా కూర్చున్నారు హుషారు లేకుండా? ఇంట్లోకి వస్తూనే అడిగాడు వంశీ. కొడుకొచ్చి అలా పలకరించగానే అచ్యుతం కళ్ళు ఆనందంగా మెరిశాయి. ఎంతైనా కొడుకు కొడుకే. అమ్మాయికి పెళ్లి చేసి పంపించేశాక ఏడాదికి ఒక్కమారే వస్తోంది. ఆ వచ్చినప్పుడు కూడా షాపింగ్లు, టైలర్లు, పాత నేస్తాలు, సినిమాలు అని తిరగటమే సరిపోతుంది. కూతురంటే తనకి ప్రాణం. వచ్చినప్పుడల్లా తాతయ్య అని దగ్గరకొస్తే మళ్లీ ఏడాది దాకా కనబడవు నీ జట్టు కటిఫ్ అని మనవరాలితో కాసేపు ఊసలాడేవాడు. అవే బంగారు జ్ఞాపకాలు. మనవరాలికేదైనా కొనివ్వమని కూతురికి చెక్కు రాసిచ్చేవాడు. అప్పుడు తండ్రి దగ్గర కాసేపు కూర్చునేది. తను చెక్కి రాసివ్వడానికి అటూ ఇటూ చెక్కు పుస్తకం తిరిగేస్తూ సరిచూస్తూ అవి ఇవి సంసార విషయాలు, అల్లుడి సంగతి అడిగేవాడు. అబ్బా, అవెప్పుడు ఉండేవే. ఒక చెక్కు రాయడానికి ఇంతసేపా? సంతకం పెట్టు నాన్నా, అవతల బ్యాంకు టైం అయిపోతుంది అని తొందర చేసేది కూతురు. అవునులే, చిన్నప్పుడెప్పుడైనా వీళ్లకు 4 మాటలు చెప్పుంటేనా? అన్నిటికీ అమ్మే, తనదే తప్పు అని మనసుకి సర్ది చెప్పుకునేవాడు. కొడుకు పలకరింపుతో విసుగ్గా పడుకున్నవాడల్లా ఉత్సాహంగా లేచి కూర్చున్నాడు. కోడలి కాఫీ తెచ్చి ఇచ్చింది ఇద్దరికీ. హమ్మయ్యా, కాఫీ తాగేలోపు తను ఇన్నాళ్ళు మదనపడుతున్నది కొడుకుతో చెప్పాలి అనుకున్నాడు. గొంతు సవరించుకున్నాడు. అర్థమైపోయింది వంశీకి. ఆ మధ్య వాకింగ్కి వెళ్తే దురదృష్టం వెనక నుండి బైకు రూపంలో దాడి చేసినప్పుడు ఓ వారం రోజులు నడుము నొప్పితో లేవలేక ఇబ్బంది పడటం వంశీకి తెలిసినా ప్రమాదమేమీ జరగలేదని ఎక్స్రేలు చూసి డాక్టర్ చెప్పాడని తండ్రిని వాకింగ్కి వెళ్లమంటాడు. పోతే పర్వాలేదు కాని కాలు చెయ్యి పోగొట్టుకుంటే భారం నీకేరా అంటాడు అచ్యుతం. అలా అచ్యుతం వాకింగ్కు బైక్ నడిపిన కుర్రాడు మంగళం పాడేశాడు. ఏంటో చెప్పమన్నట్టుగా చూశాడు వంశీ. తోచడం లేదురా అబ్బాయి, మాట్లాడేవారే ఎవరూ లేరు, మాట్లాడిద్దామన్నా లేరు, మంచివో చెడ్డవో 4 కబుర్లు చెప్పేవాళ్లే లేరు, నేను చెప్పబోయినా వినేవారూ లేరు. ఇంటి ముందు కట్టేసే కుక్కకు నాకు తేడా లేదురా, అదే నయం, దానికిష్టంగా అది మొరుగుతూ ఉంటుంది చెప్పాడు అచ్యుతం. తండ్రి మాటలకు వంశీకి నవ్వొచ్చినా ఆయన నొచ్చుకుంటాడని నవ్వును బయటకు కనపడనీక, నాన్నా, నీ బాధ నాకు తెలుసు, నీ గురించి నేను ఆలోచిస్తూనే ఉన్నాను, ఎప్పటికప్పుడు ఏదో అడ్డంకొస్తోంది, రేపు సాయంత్రం దాకా ఓపిక పట్టు, నేనేదో ఒకటి చూస్తాను అన్నాడు. కొడుకేదో మంత్రమేసినట్టుగా చెప్తుంటే మనసంతా తేలికపడ్డట్టు సాంత్వన పొందాడు. ఊహలకు రెక్కలు తొడిగి కొడుకేం చేస్తాడా అని ఆలోచించసాగాడు. మరుసటి రోజు సాయంత్రం దాకా వేచి ఉండాలంటే ఆగలేకపోతున్నాడు. మీ నాన్నగారితో ఎలా వేగాలి? చంపేస్తున్నాడు. పిల్లలు ఆలస్యం వస్తే టెన్షను, పేపరు ఆలస్యమైనా అంతే. హడావిడిగా వచ్చే పేపర్ కుర్రాడిని ఆపి వాడికి 4 సద్దులు చెప్తారు. నేను చెప్పేదెందుకు, మీరు చూస్తున్నారుగా. పని మనిషిని పని చేస్తున్నంతసేపు దాని కష్టసుఖాలు తానే ఆర్చేవాడిలా అద్దె నుండి ఇంటి బడ్జెట్ దాకా అన్నీ అడుగుతాడు. మా కాలంలో ఇంత ధరలు లేవు, ఖర్చులు లేవు,
ఎలా బ్రతుకుతావో అని జాలి చూపిస్తాడు. రేపు పని మనిషి జీతం పెంచమంటే మాత్రం మాన్పించేస్తాను. అప్పుడప్పుడు రమా చేసి ఇలాంటి ఫిర్యాదులకు చెక్ పట్టాలనే నిర్ణయించుకున్నాడు వంశీ. బాధపడకు రమా, ఏదో పెద్దవాళ్ల చాదస్తం. ఆయనకు పొద్దుపోవటం లేదు. దానికి ఒక మందుందిలే. తండ్రికి చెప్పిన సంగతే రమకి చెప్పాడు. ఏం మందులు వద్దు కాని మీరు కాస్త ఆయనకు నచ్చ చెప్పండి. అందరి వెంట పడకపోతే అదే 10,000. ఎవరి బతుకు వాళ్ళని బతకనిస్తే చాలు. రమ విసుగ్గా అన్న మాటలకు కాస్త నొచ్చుకున్నా, సరే రేపటికంతా సర్దుకుంటుంది అనుకుని ధీమాగా నిద్రలోకి జారుకున్నాడు వంశీ. సాయంత్రం అయింది. 6 దాటి చీకటి ముసురుకుంటోంది. ఆ లోపల 4-5 సార్లు అడగనే అడిగాడు అచ్యుతం. అమ్మాయి రమా, వంశీ ఇంకా రాలేదే అని. వస్తారులేండి పొడిగా అంది రమ. పాపం వంశీ పొద్దుట పిడికెడు మెతుకులు తింటాడు. మా రోజుల్లో ఇలాంటి పాలిష్ బియ్యం తినేవాళ్లమా? దంపుడు బియ్యం, లేదంటే రాగి సంగటి, రోటి పచ్చడి. అవిప్పుడు లేకపోయినా ఆ రుచులు గుర్తుకు తెచ్చుకొని లొట్టలేస్తూ చెప్పాలి అనుకున్నాడు. కాని రమ చూసిన చూపుకి చెప్పాలనుకున్న మాటలు గొంతులోనే ఉండిపోయాయి అచ్యుతానికి. ఏమిటో ఈ అమ్మాయి ఏది వినిపించుకోదు. సులోచన ఉండి ఉంటే అన్నీ వినేది. ముఖం ముడుచుకొని కూర్చున్నాడు అచ్యుతం. ఆలస్యానికి కారణం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. భర్త ఆలస్యానికి రమకు ఆందోళన మొదలైంది. అడపాదడపా కిటికీలో నుండి తొంగు చూస్తున్నాడు అచ్యుతం. ఆటో ట్రాలీ వచ్చి ఆగింది. అందులోంచి టీవీ అట్టపెట్టే దిగడం చూసిన రమ ఆశ్చర్యపోయింది. టీవీ కొనాలనేది ఎన్నాళ్ళ నుండో ఉన్న కోరికే. కాని ఇలా ఉన్నట్టుండి కొనటం, పిల్లల పరీక్షలయ్యాక కొనాలి అనుకున్నారు. కాని వాళ్ల నాన్న కోసమేమో, ఇదేనేమో ఆయనన్న మందు. పద పద, ఆ కేబుల్పై పుస్తకాలు అవి అడ్డం తీయి. వంశీ తొందర చేశాడు రమణి. డైనింగ్ టేబుల్ స్టడీ టేబుల్గా రూపం మార్చుకొని ఇప్పుడు టీవీ టేబుల్ అయ్యింది. టీవీకిక కేబుల్ కనెక్షన్ ఇచ్చేస్తే నాన్నకు బోలెడంత కాలక్షేపం. ఎవరినీ పిలిచి పిలిచి విసిగించడు. రమ విసుగు తగ్గుతుంది. ఈ మనిషి తన పని తను చేసుకుపోతుంది, మరేమీ ప్రశ్నలు ఆరాలు లేకుండా అనుకున్నాడు వంశీ. చూశారా నాన్న, మీరిక దిగులు పడనక్కర్లేదు. ప్రపంచ వార్తలు క్షణాల్లో తెలిసిపోతాయి. ఆట మాట పాట కథలు సీరియళ్లు సినిమాలు, నీవు ఏది కావాలంటే అది 24 గంటలు మాట్లాడుతూనే ఉంటుంది. తను చేసిన పనికి తండ్రి నుండి మెప్పు ఆశిస్తున్నాడు వంశీ. కొడుకు మాటలు కన్నార్పకుండా వింటున్నాడు అచ్యుతం. నా కొరకు మాట్లాడే యంత్రం తెచ్చావన్నమాట. చివరికి ఇదా నాకు తోడు అన్నట్లు నిట్టూర్చాడు అచ్యుతం. తండ్రిలో తానాశించిన సంతోషం కనపడకపోయేసరికి, నాన్నా, రేపు కేబుల్ కనెక్షన్ వచ్చేస్తుంది. మీకిక మాటలకి కొద ఉండదు. మీకిక దిగులక్కర్లేదు. మీకిక బోరుండదు ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు వంశీ. నిజమే, చాలా మాటలే వినిపిస్తాయి, బొమ్మలే కనిపిస్తాయి. దిగులుండదు, బోరుండదు. కాని నేను చెప్పాలనుకున్నది ఎవరికి చెప్పాలి? మా కాలం నాటి ఎన్నో సంగతులు ఎవరితో చెప్పుకోవాలి? మనిషి మనిషితో మాట్లాడుకోలేడా? నేను మాట్లాడితే టీవీ వింటుందా? ఊకొడుతుందా? మా కాలంలో అంటూ ఎన్నో చెప్పాలనుకున్న అచ్యుతానికి మాట చేరబోయి గొంతుకేదో అడ్డం పడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.